విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్కబిల్ గ్రామంలో వాగ్దే డిఫెన్స్ అకాడమీలో నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ విద్యార్థులకు క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమం ఆకట్టుకోగా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దూరదృష్టి కలిగిన నాయకుడు, సరైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకునే వ్యక్తిత్వం, ప్రతి విద్యార్థి ఎదుగుదల పట్ల ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ పట్ల వారి అంకిత భావం వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి. శ్రీ హెచ్ ప్రవీణ్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానించి వారి విలువైన సందేశాన్ని ఆలకిద్దాం. అందరికీ నమస్కారం. చైర్మన్గా ఉన్నటువంటి మేడం గారు ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఎందుకంటే మేడం గారు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, డాక్టరేట్ కూడా పూర్తి చేసి ఒక ఉన్నత విద్యావంతురాలుగా సమాజంలో ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలబడినటువంటి వ్యక్తి. అట్లాంటి మేడం గారు మన కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలకి ముఖ్య అతిథిగా రావడం మనందరికీ ఎంతో గర్వకారణం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మేడం గారు ఎంతో మందికి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి. చాలా ఇన్స్పిరేషన్ ఆవిడ. అటు రాజకీయాల్లో తీసుకున్నా, సోషల్ సర్వీస్లో తీసుకున్నా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని రన్ చేయడంలో తీసుకున్నా, అన్నింట్లో కూడా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలి అంటే మేడం గారు ఒక యూనిక్ పర్సన్. సెల్యూట్ చెప్తున్నానని చెప్పి మరొక్కసారి మీకు సెల్యూట్ చేస్తూ ఈరోజు చాలా చాలా శుభదినం. సంతోషంగా ఉంది. చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళింది వేరు. మన వాగ్దే సంస్థలో అనేక కార్యక్రమాలు జరిగినప్పుడు నేను పాల్గొన్నాను. కానీ ఈరోజు మీతో పాలు పంచుకుంటే ఎక్కడో మనసులో దేశానికి సేవ చేద్దామని వచ్చిన మన భరతమాత ముద్దు బిడ్డలు ఈరోజు వారు ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్నారు. వాగ్దేవి విద్యా సంస్థలు అనేక మంది విద్యార్థుల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంతో పాటు భరతమాతకి ఈరోజు సేవ చేయాలని వచ్చే వారి గురించి ప్రత్యేకమైన
శిక్షణతో వారిని పంపించడానికి ఈరోజు డిఫెన్స్ అకాడమీ స్థాపించి దిగ్విజయంగా మరి 3వ సంవత్సరం మొదటి బ్యాచ్ వెళ్ళిపోయింది, 2వ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. మరి ఈ సందర్భంగా మీ అందరినీ ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఆహ్వానం నాకు కూడా చెప్పినందుకు ముందుగా యాజమాన్యానికి, టీమ్ ఆఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్న మరి స్టాఫ్ అందరికీ, టీచర్స్, ఫ్యాకల్టీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మొట్టమొదటిగా మీ అందరికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలోని మహేష్ గారంటే వెరీ డైనమిక్, చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు మన సెక్రటరీ కరెస్పాండెంట్ వాగ్దేవి సంస్థకి ఈరోజు వారు దశగా ఏం చేయాలని ఎంత కష్టం ఉన్నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందంటే ఎటువంటిదైనా సరే దాన్ని చేయాలని సంకల్పంతో కృతనిశ్చయంగా పట్టువదల విక్రమార్కులని మన మహేష్ గారు అని చెప్పేసరి గట్టిగా అభినందనలు. అటువంటి మనిషికి ఇంకా ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి, విద్యార్థులకు ఇవ్వడానికి ఆ శక్తిని ఇవ్వాలని గట్టిగా చప్పట్లతో అందరూ కూడా తెలియజేయాలని మరొకసారి కోరుకుంటున్నాను మీ అందరికీ. ఈ సంస్థకి మరి వారికి సన్యాసమ్మ గారు అందరు కూడా ఉంటారు కదా, ఎవరో ఒకరు ఎదుగుతున్నారంటే ప్రతి పురుషుని వెనక విజయం ఎవరు ఉంటారు? ఒక స్త్రీ ఉంటారు. ఆ స్త్రీ శక్తి స్వరూపిణిగానే గౌరవనీయురాలు సన్యాసమ్మ గారు కూడా ఇక్కడ వారు ధర్మపత్ని ఇక్కడ ఉన్నారు. సార్ నిల్చుంటే అందరూ కూడాను స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకోసారి బాగా తెలుస్తుంది. ఒకసారి ఈ విద్యా సంస్థలకి ఈరోజు మన మధ్యలో లేరు, ఆయన ఇప్పుడే చెప్పారు తెలిసింది. మరి డాక్టర్ కెంబూరి చంద్రమౌళి గారు అపారమైన విద్య సాధన, చిన్నవారందరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తెలుపుతూ పెద్దవారందరికీ నమస్కరిస్తూ చాలా సంతోషం. పెట్టిన అనంతకాలంలోనే ఈరోజు దేశంలోనే పేరు తెచ్చుకున్న సంస్థ వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ. ఒక పక్కన మీరు డిగ్రీ చూడండి, ఇంటర్మీడియట్ చూడండి, ఆ రిజల్ట్ ఎలా వెళ్తున్నాయో. ఎక్కడండి 470కి 466 మార్కులు, 2-3 మార్కులు తేడా, కానీ మిగిలినవన్నీ కంప్లీట్గా అలాగొచ్చేవారు. 70%లో వేళ చాలామంది 450 మార్కులు దాటి వచ్చిన వాళ్ళు, 400 మార్కులు దాటి వచ్చిన వాళ్ళు. మరి ఆ విధంగా ఇంత కాంపిటేటివ్ స్పిరిట్లో కూడాను అంతకన్నా ధీటుగా విద్యతో ఈరోజు ముందుకు దూసుకు వెళ్తున్న సంస్థ వాగ్దేవి విద్యా సంస్థ. ఆ పేరులోనే సాక్షాత్తు సరస్వతి మాత కటాక్షం. బీ ఫర్ విక్టరీ. ఇక్కడ ఒక వీ కాదు, వాగ్దేవిలో 2 వీలు ఉన్నాయి. డబుల్ విక్టరీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ దిస్ అకాడమీ. సో తప్పకుండా ఇక్కడ ఉన్న మీరు తీసుకున్న డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలి, కోర్సులో చదవాలి అనే దానికి భిన్నమైనది. ముందుగా మాస్టర్ చెప్పినప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పారు, ప్రవీణ్ గారు చెప్పారు. ఇంకా ఏదైతే మీరు అనుకుంటారో దానికి ఎప్పుడు కూడాను మనం ఖచ్చితంగా ఇండస్ట్రీ ఉండాలి, పరిశ్రమ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలి, దాని మీద చిత్తశుద్ధి ఉండాలి, మనకి చేయాలనే సంకల్పం ఉండాలి. సంకల్పం తర్వాత దాన్ని ఎట్లా చేయాలని పట్టుదల ఉండాలి, దానికి కష్టపడాలి. ఈ 3 మన నిజ జీవితంలోని ఎప్పుడైతే ఎవరైతే మనం చేయగలుగుతామో ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఈరోజు అద్వితీయమైన తెలివితేటలు ఉంటాయి. మట్టిలో మాణిక్యంగా వాటిని వెలికి తీసుకురావడం అనేది గురువు బాధ్యతగా తీసుకునేటప్పుడు స్టూడెంట్ అంతే దిశగా తీసుకుంటే ఖచ్చితంగా మీలో ఎంపీగా ఉండేటప్పుడు డెహ్రాడూన్ వెళ్ళాను, మైక్లోడ్గంజ్ వెళ్ళాను. బాగా కూడా ఈరోజు మన కార్యక్రమానికి తమ యొక్క అమూల్యమైన టైంని కేటాయించి మనకి ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి మా అమ్మ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి,
మీ అందరి తరపు నుంచి, మా సంస్థ తరపు నుంచి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియపరుచున్నాను. అలానే మా కళాశాల డైరెక్టర్ గారికి, మిగతా ప్రిన్సిపల్స్కి, అధ్యాపక సిబ్బందికి A to Z అంటే నాన్ టీచింగ్ నుంచి టీచింగ్ వరకు మీరందరూ గడిచిన విద్యా సంవత్సరంలో ఇచ్చినటువంటి ఫ్రూట్స్ ఈరోజు ఈ ఫ్రెషర్స్ డేలో ఈ గ్రౌండ్లో ఈ జూనియర్స్కి వచ్చినటువంటి ఆణిముత్యాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్గా స్టార్ట్ చేసిన మొట్టమొదటి బ్యాచ్ తోటే ఇటు అకాడమిక్గా ఇంటర్మీడియట్లో స్టేట్ థర్డ్ అవుట్ ఆఫ్ 1000కి 988 సాధించినందుకు గాను, అలానే జూనియర్ విభాగంలో అవుట్ ఆఫ్ 470కి 466 తీసుకొచ్చి రిలీవ్ అయిన ఫస్ట్ బ్యాచ్లోనే మంచి మార్కుని ఇప్పించినందుకు ఇటు కళాశాల డైరెక్టర్ ప్రవీణ్ గారికి, అలా ప్రిన్సిపల్స్కి, ముఖ్యంగా ఈరోజు మన మధ్యన లేకపోయినప్పుడు కూడా అంత గౌరవంగా రిలీవ్ అయినటువంటి మన సీనియర్ విద్యార్థులందరికీ కూడా మన చీఫ్ గెస్ట్ సమక్షంలోనే నా మనస్పూర్వక అభినందనలు తెలియపరుచున్నాను. అలానే ఒక ఇంటర్మీడియట్తోనే కాకుండా ఇంటిగ్రేటెడ్గా గడిచిన విద్యా సంవత్సరంలో 57 మంది 3 రంగాల్లోని ప్లేస్మెంట్ సాధించడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దీనికి కూడా ప్రతి ఒక్కరి ఇందులో ఈ భాగస్వామ్యాన్ని అందరినీ కూడా పేరు పేరున మా అమ్మగారి సమక్షంలోనే, ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు పర్సనల్గా నేను పొగడలేదు కానీ చాలా హ్యాపీగా ఓ మంచి ఫ్రూట్స్ని మా కొత్తవలస ప్రాంతానికి అందించారు. అలానే లాస్ట్ వీక్లో వచ్చిన రిజల్ట్స్లో 18 మంది రిటర్ను గ్రౌండ్ సెలెక్ట్ అయ్యారు. జస్ట్ వెయిటింగ్ ఫర్ మెడికల్ మాత్రమే. సో ఇటువంటి ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ గారు మా అమ్మ చెప్పినట్లు ఈ సంచిని మీ సీనియర్స్ మీకు ఇచ్చారు, దాన్ని ఓవర్టేక్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఎప్పుడు ఈ ప్రెసిడెంట్లు స్టాండప్లు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్రెడీ మీరు 10-15 సంవత్సరాల నుంచి కూడా చూసుకొని వస్తున్నారు. ఎన్ని ఏజ్ చేసినప్పటికి కూడా మళ్ళీ టైము వయసు అనేది రాదు. అందుకనే ఈ త్రివిద్యాలలో ఉద్యోగాలకు కూడా చూడండి, ఏదైనా 22 సంవత్సరాల లోపే సాధించాలి. ఒక రకంగా ముఖ్యంగా నేను గర్వించేది ఏంటంటే 2022 నుంచి ఆడపిల్లలకు కూడా ఇందులో ప్రవేశం కల్పించినందుకు నేను ఆశ్చర్యపోతున్నాను. ఇటువంటి రంగంలో కూడా పేరెంట్స్ ఎటువంటి సంకోచం లేకుండా ఈ విద్యా సంవత్సరంలో కూడా 65 మందిని ఈ రంగాల్లో పంపించినందుకు ముఖ్యంగా ఈ సభా వేదిక నుంచి ఆ తల్లిదండ్రులు కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇది సొసైటీకి ఎంతో మార్పు తీసుకొచ్చేది, ఇండియానికే గర్వం తెచ్చే విధంగా. ఇప్పుడు గడిచిన విద్యా సంవత్సరంలో 57 మంది సాధించారంటే అందులో వన్ ఆఫ్ ద పర్సన్ SSCలో సెలెక్ట్ అయినాడు. మనం లాస్ట్ వీక్ వచ్చాడు మన దగ్గరికి. అటు లక్కీగా విశాఖపట్నం తూర్పు నౌకాదళంలోనే ఇచ్చారమ్మా. కాబట్టి అటువంటి వాళ్ళని మీరు ఇన్స్పైర్గా తీసుకుని, ముఖ్యంగా మరొక అదృష్టం ఏంటంటే ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ గారు అయినటువంటి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు చెప్పేటట్లు మన కళాశాల చైర్మన్ డాక్టర్ కెంబూరి చంద్రమౌళి గారు అంటే మీరు ఈరోజు నా దగ్గర ఎలా కూర్చున్నారో అలాగా ఆయన ముందు కూర్చొని చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో మేము వచ్చే ఒక రకమైన పిల్లాడిని. అంటే ఆయన నాకు ఒక జనరేషను, నేను ఒక జనరేషను, మీరు ఒక జనరేషన్. అటువంటి గొప్ప వ్యక్తులు ఈ వాగ్దేవికి లభించడం, డైరెక్టర్ గారు అయినా, ప్రిన్సిపల్స్ అయినా, స్టాఫ్ అయినా, మీ అందరి టీం వర్క్, మీ వయసు అయితే ఎలా పెరుగుతుందో అటువంటి కోఆర్డినేషన్స్తో ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ గారు ఏదైతే మనం బ్లెస్ చేశారో,
దగ్గరగా నిల్చోండి. అలా ముందుకు రావాలి కొంచెం. ఒకరు షోల్డర్ బ్యాక్ చేయండి. షార్ట్ పీపుల్ ఫ్రంట్, హైట్ పీపుల్ బ్యాక్. ఒకరు షోల్డర్ బ్యాక్ చేయండి, ఒకరు నిల్చోండి సార్. అందరూ పడాలంటే రిక్వెస్ట్. స్మైల్ స్మైల్, లుక్ ఎట్ ద కెమెరా. Come back with that. Sir, only one more please, one more. Anna, stand up, back with that. Anna, sir, back with us, sir. Sir, sir, bye. Anna, sir, Anna, sir.